నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఉంది ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి. ఎవరూ కూడా ఊహించని విధంగా వైఎస్ జగన్ చంద్రబాబును వర్క్స్ బోర్డ్ చట్ట సవరణ బిల్లు విషయంలో ఇరికించారు. 2013 నాటి వర్క్స్ బోర్డ్ చట్టాన్ని తిరిగి సవరించేందుకు కేంద్రం ఈరోజు లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టగా ఈ బిల్లును విపక్ష ఇండియా కూటమిలోని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఇక ఎన్డీఏ కూటమిలోని పార్టీలు మద్దతు తెలుపగా టీడీపీ కూడా ఈ బిల్లు పైన తన మద్దతును ప్రకటించింది. వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకించింది. దీంతో జగన్ మోదీకి షాక్ ఇచ్చి చంద్రబాబును ఇరకాటంలో పెట్టారు. ఈ క్రమంలో చంద్రబాబుపై ముస్లిం మైనారిటీలు ఒత్తిడి తెస్తున్నారు. వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించి సెలెక్ట్ కమిటీకి పంపాలని ముస్లిం మైనారిటీ సంఘాలు సీఎం చంద్రబాబుకి వినతి పత్రాన్ని అందించాయి. ఈ వివాదాస్పద వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ముస్లిం సమాజానికి పలు అపోహలు ఉన్నందున సమగ్ర చర్చ జరిగే విధంగా సెలెక్ట్ కమిటీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ బిల్లుకు మద్దతు తెలిపిన చంద్రబాబు ఇప్పుడు ముస్లిం మైనారిటీల ఒత్తిడితో ఈ బిల్లు విషయంలో ఏం చేయబోతున్నారు అనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలోని మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూకీకి కూడా ముస్లిం మైనారిటీలు వినతి పత్రాన్ని అందించారు. వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముస్లిం మైనారిటీలు కోరుతున్నట్టు చంద్రబాబు వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సి వస్తుంది. లేదు కేంద్రానికి అనుకూలంగా ఉంటే ముస్లిం మైనారిటీలకు బాబు దూరం కావాల్సి వస్తుంది. మొత్తానికి జగన్ సరైన సమయంలో అటు కేంద్రానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు. Please subscribe dot news.